మిత్రులారా, విరసం సభను నిన్న జరగనివ్వకపోవడం అనేది ఒక రకంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్యము నిలవడం చాలా కష్టమే అనేటువంటి ఒక పెయిన్ఫుల్ బాధాకరమైన గత ఎన్నికల్లో మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్య విధ్వంసం జరిగిందని ఎక్కడ కూడా ఎవరిని మాట్లాడడం లేదు, రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని, చిన్న చిన్న సభలను కూడా అనుమతి ఒప్పుకోవడం, 16 ప్రజా సంఘాన్ని నిషేధించడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ మళ్ళీ కొనసాగితే ఇక ప్రజాస్వామ్యం ఏమాత్రం కూడా నిలవదు అనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్య సంఘాలు మేమందరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో పాటు చాలా సభలు నిర్వహించి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి అనే డిమాండ్ పెట్టినప్పుడు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసినప్పుడు ఈ అంశాన్ని చేర్చాలని పౌర సంఘాలు అడిగినప్పుడు అది 7వ అంశంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చేర్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా పార్టీలో ఉండే సభ్యులందరూ, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఆలోచించవలసింది, ప్రజాస్వామ్యాన్ని మీరు ఎట్లా నిర్వచిస్తారు? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అన్నారు కదా, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అంటే మీ ఉద్దేశం లేదు, మీకు నచ్చే విషయాలు మాట్లాడడానికి అవకాశమా, లేక మీకు నచ్చని విషయాలు, లేదా మిమ్మల్ని విమర్శించే అంశాలు, లేదా ఈ సమాజంలో ఉండే అస్తవ్యస్త సమాజం సంపూర్ణంగా మారి ఒక నూతన సమాజం రావాలి అనేటువంటి చర్చ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటుందా ఉండదా? ఒక సమాజము తనంతాను మార్చుకొని ఎప్పుడున్న దుర్మార్గమైన దోపిడీదారి సమాజం పోవాలి అని మాట్లాడే హక్కు ప్రజలకు ఉంటుందా లేదా? జేఎస్ మిల్ అనే ఒక తత్వవేత్త తాను లిబర్టీ, స్వేచ్ఛ అనే పుస్తకంలో అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్వహించే భావాల మీద, అభిప్రాయాల మీద, దృక్పథాల మీద ఎలాంటి నియంత్రణ కానీ ఎలాంటి కంట్రోల్ కానీ లేనటువంటి వ్యవస్థ నే ప్రజాస్వామ్యం. లిబర్టీ అంటే దాని అర్థం అది భావ సంఘర్షణ, భావ స్వేచ్ఛ, ఎలాంటి అభిప్రాయమైన అది ఈ వ్యవస్థకి ఎంత ఇబ్బందికరమైన అది చర్చలో ఉండాలి. ఎందుకంటే మానవ చరిత్రలో ఏ భావాలైతే ఒక కాలంలో ఆ ప్రభుత్వాలు పూర్తిగా ఆ భావాలే తర్వాత సమాజాన్ని ప్రభావితం చేశాయి. కనుక అభిప్రాయాలు, భావాలు, దృక్పథాలు ఒక సమాజానికి సంబంధించి కాదు, అది విశాలమైన సుదీర్ఘమైన మానవ చరిత్రకు సంబంధించి. రేవంత్ రెడ్డి గారితో ఎన్నికల ముందు ఒక టీవీ ఛానల్లో జరిగిన చర్చలో నేను చెప్పాను, మీరు అధికారంలోకి వస్తే మీకు మాకు ఒక టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే పవర్కి, లిబర్టీకి, అధికారానికి, స్వేచ్ఛకు మధ్యన నిరంతరంగా ఒక సంఘర్షణ ఉంటుంది. మీరు అధికారంలోకి వస్తే మేమేమో స్వేచ్ఛ కొరకు, మీరేమో అధికారం, ఇది మీరు వచ్చినా ఉంటుంది అని నేను అన్నప్పుడు, సార్ నాకు ఇది కొత్త అంశంగా ఉంది, దీని గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ మేము గెలిస్తే మీరు అసెంబ్లీలో వచ్చి లెక్చర్ ఇవ్వాలి దీనికి దాన్ని. చాలా లెక్చర్లోకి వాళ్ళు అన్నారు, కానీ అలా మన చేత అసెంబ్లీకి లిబర్టీ మీద మాట్లాడేంత వెసులుబాటు వాళ్ళకు ఉంటుందని మనం అనుకోలేదు. కానీ విరసం వాళ్ళు మాట్లాడే అంశం ఏంటి? ఫ్యాసిజం. కాంగ్రెస్ పార్టీ ఫ్యాసిజాన్ని దాన్ని అంగీకరిస్తున్నదా? ఫ్యాసిజం అంటే ఏమిటో మరి మీకు తెలియదా? ఇవాళ అధికారంలో ఉండే పార్టీని రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ ఫ్యాసిజం గురించి అందరూ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది ఫ్యాసిజం గురించి. నెహ్రూ గారు అయితే 1948
జయప్రకాష్ నారాయణ గారికి రాసిన ఒక లేఖలో మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఫ్యాసిస్టు శక్తులు చాలా బలంగా ఉన్నాయి, మనం కలవకపోతే ఫ్యాసిజం ఇది వస్తుంది అని 48 సెప్టెంబర్లో నెహ్రూ గారు రాశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆగ్రహమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచే ఫ్యాసిజం వస్తుంది అని మాట్లాడిన పార్టీ, దానికి వ్యతిరేకంగా నెహ్రూ గారు తనకు తోచింది ఆయన ఏం చేస్తాడు, ఎలాంటి రాజ్యాంగం, అంబేద్కర్ ఎలా పోరాడారు, స్వాతంత్రం ఏం జరిగింది, అదంతా ఒక చరిత్ర. సరే 74లో ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత మన అందరి అనుభవం కూడా ఎవరు జైలు ఇస్తారు, ఎవరు మాట్లాడారు. ఆ కాలం ఒక భయానకమైన కాలం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్సీఆర్టీ ద్వారా ఎన్సీఆర్టీ పుస్తకంలో ఈ సంవత్సరం ఎమర్జెన్సీ గురించి ఒక పాఠం పెట్టింది. ఏం చెప్తారు మీరు ఎమర్జెన్సీలో? ఏం పాఠం చెప్తారు పిల్లలకి? 9వ తరగతి పిల్లలకి ఈ అంశాన్ని పెట్టారు. ఇది ఎమర్జెన్సీ 74 ఎమర్జెన్సీ గురించి. సరే, ఎమర్జెన్సీలో మీరు పిల్లల క్లాస్ రూమ్లో అప్పుడు సభలు పెట్టుకోనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు, రాజకీయ నాయకులను జడ్లలో వేశారు, సమాజంలో ఒక భయానకమైన వాతావరణం. ఇదే కదా మేము చెప్పవలసింది పాఠం. ఇంకేం కాస్తారు మీరు ఎమర్జెన్సీలో? పిల్లలు కాస్త తెలియాలి వాళ్ళకి. మరి ఇప్పుడు కూడా మమతా బెనర్జీని అటాక్ చేశారు, కేరళలో ముఖ్యమంత్రి అటాక్ చేస్తారు, రాజకీయంగా అటాక్ చేశారు, ప్రజాస్వామ్యం జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా భయానక వాతావరణం ఉంది కదా. ఏం చెప్పాలి క్లాస్ రూమ్లో టీచర్? మీరు ఎమర్జెన్సీ మీద పాఠం పెడితే మీరు చేస్తున్నదే ఉంటుంది. ఇవాళ విరసన సభ జరగనివ్వలేదు. ఈ విరసన సభ ఎవరైనా పిల్లవాడు క్లాసులో సార్ మరి హైదరాబాద్లో ఒక సభ జరగనివ్వలేదు అంటే ఎందుకు సార్ మరి ఎమర్జెన్సీలో జరగలేదు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందా అంటే ఏం చెప్తారు? గతంలో ఏం జరుగుతుందో చెప్పడం కాదు, మీరేం చేస్తున్నారు? భయానకమైన వాతావరణం అంటే ఇప్పుడు భయానక వాతావరణం తెలియదా? ఇంతకాలంగా మనం ఏం చెప్తున్నాం అంటే కొన్ని తెలంగాణలో కొన్ని మాట్లాడవచ్చు, సభలు పెట్టుకోవచ్చు అన్న విషయం చెప్తున్నాం. మనం బయటికి ఎక్కడ వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? ఒకవేళ నేను ఢిల్లీలో వెళ్ళి మాట్లాడితే మరి విరసన సభ తెలంగాణలో జరగనివ్వలేదు కదా అని ఏం జవాబు చెప్తాం? కాంగ్రెస్ పాలన కాస్త భిన్నంగా ఉంటుంది అని ఏం మాటలు మాట్లాడతాం? పార్టీ అధికారంలో వాళ్ళకి ఆలోచించాలి కదా. ఎందుకు అసలు సభ జరగనివ్వలేదు? సభ జరిగితే ఆపరేషన్ కాగా మాట్లాడదు ఒక సంఘటన కదా, చరిత్రనే కదా. ఆపరేషన్ కాగా జరిగింది కదా. దాన్ని మరి మీరు పార్టీని పిలిచారు కదా. అగ్ర నాయకులు ఇక్కడ వాళ్ళు బయటకు వస్తే మీరు వాళ్ళతో కలిసి మాట్లాడారు. అయితే స్వయాన మీ అభిప్రాయాన్ని, మీ విశ్వాసాన్ని మీరు ఆయుధం లేకుండా మీరు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని అగ్ర నాయకులతో అన్నారు కదా మీరు. మరి అన్నప్పుడు మీ భావాలను చెప్పుకోవచ్చు, మీ ఆదర్శాలను చెప్పుకోవచ్చు, మీ అభిప్రాయాలను చెప్పుకోవచ్చు అని అన్నప్పుడు మీరు అంత స్వేచ్ఛ ఉంటుంది అని అన్నప్పుడు ఇవాళ విరసం దీనికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది మొత్తం సాహిత్య ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇవాళ ఈ మాత్రమేనా ఏమా రాజ్యం కనీసం ఇక్కడ ప్రెస్ క్లబ్లో మాట్లాడడానికైనా విరసన లాంటి ప్రజా సంఘాలు, విరసన లాంటి ఒక సాహిత్య సంఘం, ఇక్కడ వచ్చిన రైటర్స్, ఇక్కడ ఉన్నటువంటి కవులు, కొంత కళాకారులు, సాహిత్యం, ఒక గద్దరు, ఇవన్నీ విరసన లేకుండా లేదు. గద్దర్ను ఎంత పెద్ద ఆయన ఎంత ఆదరించి ఆయన మీద ఒక హాల్ పెట్టి అవన్నీ చేశారు కదా మీరు. గద్దర్ ఏం చెప్పారు? గద్దర్ ఏం ప్రచారం చేశారు? గద్దర్ను ఇవాళ మీరు ఆయన్ను ఆకాశానికి ఎత్తి వేశారు. బాగానే ఉంది, మేము కూడా సరే గద్దరు మాకు గతంలో ఒక గద్దరు గుర్తున్నాడు, ఆ గద్దర్ను మీరు గౌరవించడము, ప్రజలు కూడా గద్దర్ అంటే ఉండే గౌరవం. కానీ గద్దరు అభిప్రాయాలు, గద్దరు లాంటి కవి లేదా అటువంటి సాహిత్యకారులు లేదా అటువంటి పాటలు పాడేటువంటి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? సాహిత్యం నుంచి, విరసన నుంచే వచ్చాడు. విరసన లాంటి సంఘం ఉండబట్టే ఇటువంటి కళాకారులు వచ్చారు. ఇవన్నీ దేని చరిత్ర చూడకుండా విరసన సభను, అది కూడా ఫ్యాసిజం మీద సభ జరగనివ్వకపోవడం అనేది నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు. ఎందుకంటే మీరు దేశ స్థాయిలో ఇవాళ ఫ్యాసిజం వస్తున్నది, నెహ్రూ దగ్గర నుంచి పడ్డారు మాట్లాడారు. ఫ్యాసిజం చర్చ జరిగితే ఫ్యాసిజం ఎంత భయానకమైంది, ఎన్ని లక్షల మంది నింపారు. అసలు హిట్లర్
అంబేద్కర్ ఎంత దుర్మార్గుడు అంటే అటువంటి ఒక దుర్మార్గ చరిత్ర ఇట్లా ముసలిని ఏం చేశాడు, ఇట్లా ఏం చేశాడు, వీరు ఇవన్నీ చరిత్రలో భాగం. దాని నుంచే అంతర్జాతీయ సంస్థ ఒక యునైటెడ్ నేషన్స్ ఒక మానవ హక్కుల ముషాయిదా స్పష్టంగా చెప్పారు, స్వేచ్ఛా స్వతంత్రం లేకపోతే ప్రపంచంలో రిబెలియన్స్ వస్తాయి, తిరుగుబాట్లు వస్తాయి. రాకుండా ఒకవేళ మీరు నివారించాలంటే ఒక స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని మనము నిర్మించగలము. ఆ మానవ హక్కుల స్నేహపూరితమైన మానవ హక్కులు వికాసించేటటువంటి ఒక ప్రపంచాన్ని నిర్మించాలి అని ఒక ముషాయిదా తయారు చేశారు అన్ని రాజ్యాలను కూర్చొని. దాంట్లో మనం కూడా భాగమే, భారతదేశం కూడా భాగస్వామ్యం పంచుకున్నాయి. అంతర్జాతీయ హక్కులు, అంతర్జాతీయ ముషాయిదాలు, భారత రాజ్యాంగంలో మాట్లాడుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా కాదని, రాజ్యాంగాన్ని కాదని ఒకవేళ ఇలాంటి నిర్బంధాన్ని ఉపయోగిస్తే దాని పర్యవసానం ఏమిటో మనము నిజంలో చూసాం, దాని జన్మల్లో చూసాం. నియంత్రణ వచ్చిన చోట సామాజికానికి వస్తుంది అలాంటి విషయం ఓడుకుంటారు కదా. అంటే ఈ దేశ ప్రజలు నియంతృత్వాన్ని సహించాలనేది స్పష్టంగా మనకు తెలిసింది కదా. ఇలాంటి చారిత్రక అనుభవం ఉన్నప్పుడు కూడా ఒక సభ పెట్టుకొని పోకపోవడం అనేది నిజానికి నా దృష్టిలో సభలు పెట్టుకోవాలా హాల్ మీటింగ్ వరకు అయితే. పబ్లిక్ మీటింగ్ కూడా రాజ్యం యొక్క అనుమతి అవసరం లేదు, కానీ అక్కడ కొంత ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది మనం రాజ్యానికి పోలీసు వాళ్ళకి చెప్పి ఇట్లా మేము ప్రొసెషన్ తీస్తున్నామంటే దానికి ఆ రెగ్యులేట్ చేయడం కొరకు వాళ్ళు అవసరం వచ్చు. కానీ నా దృష్టిలో ఎవరైనా హాల్ మీటింగ్ పెట్టుకుంటున్నారంటే ప్రభుత్వం యొక్క జోక్యం కానీ ప్రభుత్వం యొక్క అనుమతి కానీ అవసరం ఉండకూడదు. ఎందుకంటే మీకు ఎప్పుడు శాంతి భద్రతలే ఆలోచిస్తారు. మేము స్వేచ్ఛ, స్వతంత్రము, సామాజిక మార్పు, మంచి సమాజం మేము ఆలోచిస్తాం. మీకు ఎలా కాపాడాలి, అధికారం అంటే కాపాడాలి మీరు ఆలోచిస్తే ఉంటుంది నిరంతరం టెన్షన్. కానీ మాట్లాడుకునే హక్కు మాకు ఉండాలి కదా, పౌరులుగా నాకు మాట్లాడుకునే హక్కు ఉండాలి కదా. ఈ భయానకమైన వాతావరణం ఏదైతే ఇప్పుడు సమాజంలో ఉందో ఢిల్లీలో అయితే మీరు ఊహించలేరు. మేము శాంతి చర్చల కొరకని ఒక ప్రయత్నం చేస్తే ఒకే రోజు ఒక ఉత్తరం రాశాము హోంమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆదివాసీ ప్రాంతాల్లో ఏం జరుగుతుందని వర్షం కూడా రాశాము. రాసే మన్నాడు 8-9 మంది ఢిల్లీ యూనివర్సిటీ పిల్లల్ని బట్టలిప్పు అనుకుంటే పోయి ఏది అసలు ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజ్యాంగబద్ధ సమాజమా, చట్టబద్ధ పాలన, దేని మీద మీరు పాలిస్తున్నారు, ఏ ప్రమాణాల మీద పాలిస్తున్నారు అది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో పాస్తాన్ని ఎంతో పాత్రను బట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు గెలవడంలో వారు చేసిన పొరపాట్లన్నింటిలో ఒక నియంతృత్వ భావం వచ్చిందనేది రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక మాట ఏమన్నారంటే, తెలంగాణ ప్రజలు వాళ్ళ పొట్ట మీద కొట్టిన వాళ్ళు సహిస్తారు, కానీ వాళ్ళు స్వేచ్ఛ మీద దాడి చేస్తే వాళ్ళు సహించరు. అది మీరన్నారు సార్, మేము స్వేచ్ఛ మీద దాడి చేస్తే సహించరు అని మీరు అన్నారు. మరి వాళ్ళ వీటిని ఎందుకు పెట్టుకొని వదిలేదానికి ప్రభుత్వానికి ఎందుకు జవాబు చెప్పాలి. ప్రభుత్వాన్ని స్పష్టంగా మేము చేస్తున్న హెచ్చరిక అండి, లేదా మేము ఇస్తున్న వారుకున్న సలహానండి, భవిష్యత్తులో ఏ సంస్థ హాల్ మీటింగ్ పెట్టుకుంటామన్నా లేదా పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నా తెలంగాణలో దాని మీద నియంత్రణ లేకుండా, దాని మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇవ్వవలసిందిగా ఇవాళ విరసం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పాల్సినట్టే స్వేచ్ఛ అనేది మనిషిని, సమాజాన్ని, నాగరికతను నిర్వచిస్తుంది. స్వేచ్ఛ లేని సమాజము అది మానవ సమాజమే కాదు, మనిషికి ఉండేదే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనే మీరు తీసుకున్న తర్వాత మీరు ఎందుకు పరిపాలిస్తున్నారో, మీరు ఎందుకు అధికారంతో, రాజ్యం ఎందుకు వచ్చిందో, రాజ్య ఆవిర్భావం ఎందుకు జరిగిందో, మానవ చరిత్రలో జరిగిన సంభాషణ అంతా అర్థం లేకుండా పోతుంది. కనుక ఇవాళ మేము ఈ ప్రెస్ క్లబ్ నుండి మీకు ఒక హెచ్చరికలాగా ఏంటంటే, ఇక భవిష్యత్తులో మేము పోలీస్ యంత్రాంగానికి, పోలీసుని ఇక్కడ తప్పడానికి ఏం లేదు, నేను కమిషనర్ గారితో మరి ఇబ్బందులు ఉన్నాయి మాకు, మాకు ఎవరు కంట్రోల్ ఉంటుందని అంటున్నాడు ఆయన, మా చేతిలో లేదు కదా అంటున్నాడు. అంటే ఇది రాజకీయ నిర్ణయమే.
ఎక్కడైనా పోలీసులు కూడా స్వతంత్రంగా వాడు, నేను ఒక మాట కూడా చెప్పాను ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, మీరు ఏం పని చేయవలసిన అవసరం లేదు, మీరు పోలీసు వాళ్ళకి స్వేచ్ఛగా మీరు ఏ పని అయినా చేసుకోండి అంటే మీకు అపోజిషన్ పార్టీ అవసరం లేదు, వచ్చే ఎన్నికలు వాళ్ళే కూడగొడతారన్నమాట. ఇక్కడ కూడా పోలీసులకు సర్వ అధికారాలు ఇస్తే ఆ రాజకీయ పార్టీ నిలబెట్టు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం పెడితే అట్లా ఉంటుంది వాళ్ళకి. కానీ మీ ఆలోచన భిన్నంగా ఉండాలి కదా, రాజకీయ వ్యవస్థ భిన్నంగా ఉండాలి కదా. కనుక రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం పునఃసమీక్షించాలి. తెలంగాణ ప్రభుత్వము ఆలోచించకపోతే పర్యవసానము చాలా, అంటే తెలంగాణ ప్రజల వరకైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు మరింత బాధను అనుభవిస్తారు. అలాగే తెలంగాణ ప్రజలకు ఉండే ప్రజాస్వామ్యమైనటువంటి భావాలు, ప్రజాస్వామ్య సంస్కృతి ఏదైతుందో అది మళ్ళీ ఒకసారి ఉద్యమంలో తీసుకోకుండా, అది ఆ ఉద్యమం ఏ రకంగా ఉద్యమాలు తీసుకుంది కానీ తప్పకుండా ఉద్యమాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే నియంతృత్వం నుంచి, నిజంగా నిర్బంధం నుంచి ఉద్యమాలు వస్తాయి. నిర్బంధాన్ని ఎంత తగ్గితే ఉద్యమాలు అంత సాఫీగా జరుగుతాయి. మీ నిర్బంధం పెంచుకో ఉద్యమ స్వరూపం కూడా మారుతుంది. కనుక ఇది చరిత్రను కాస్త దృష్టిలో పెట్టుకొని ఇవాళ నిన్న విరసం సభ జరగనివ్వకపోవటాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది నిజంగా చాలా విషాదమని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించే భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనేటువంటిది ఈ సభ ద్వారా మనందరి ద్వారా మీ అందరి అంటే దానికి ప్రభుత్వానికి చెప్తున్నామని అందువరకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫ్యాషన్ కూడా మాట్లాడేవాళ్ళు ఫ్యాషన్ గురించి మాట్లాడతారు. కానీ జరిగింది మాత్రము నా దృష్టిలో చాలా బాధాకరమైన నిర్ణయం. నిరసన వాళ్ళు ఇట్లా ఒక సభ దగ్గర కాకుండా ఈ సభలు కొనసాగించాలి. ఎంత కష్టమైనా, ఏ పోరాటమైనా, ఏ పద్ధతి అయినా మన అయ్యో మీటింగ్ భవిష్యత్తు మీటింగ్ పెట్టుకోలేము అనేటువంటి కాకుండా తప్పకుండా మనం సభలు పెట్టుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి, మనం మాట్లాడాలి. తెలంగాణకు ఉండే ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకోవాలి. విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి. విప్లవ రచయితల సంఘం వర్ధిల్లాలి. డౌన్ డౌన్ ఇండియన్ క్రిమినల్ గవర్నమెంట్.